నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్స్ కిచెన్. నేను మీ రాణి. టుడే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్. ఇంట్లోనే ఎంతో ఈజీగా టేస్టీగా ఈ గోంగూర చికెన్ని రెడీ చేసుకోవచ్చండి. రోటీస్లో కానీ రైస్లో కానీ ఈ చికెన్ కర్రీ అనేది చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నట్లయితే 4 ముద్దలు ఎక్కువే తింటారండి. ఇంకెందుకు ఆలస్యం, ఏ విధంగా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ప్రీహీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా పసుపు వేసుకొని ఉల్లిపాయలు సగం ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనికి 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. దీంట్లోనికి 2 టైమ్స్ వాష్ చేసుకున్న 1/2 kg చికెన్ని వేసుకొని ఒక 3 టీ స్పూన్ల ఉప్పు వేసుకొని ఆయిల్ బాగా పైకి వచ్చేలా నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు బాగా మగ్గించుకుందాం. బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోనికి 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 2 టీ స్పూన్ల ధనియాల పొడి వేసుకొని మసాలాలు ముక్కలకి బాగా పట్టిన తర్వాత దీంట్లోనికి ఒక పెద్ద సైజ్ గోంగూర కట్టను 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని దీంట్లోనికి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుందాం. 5 నిమిషాల తర్వాత చూడండి, గోంగూర అనేది బాగా మగ్గిపోయింది. దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఇలా విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లోనికి ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకుందాం. అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. దీంట్లోనికి కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాలు కుక్ చేసుకుందాం. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ ఏ విధంగా పైకి తేలిందో. ఈ విధంగా అయితే మీకు కర్రీ రెడీ అయిపోయిందని అర్థం అండి. ఇప్పుడు పీస్ ఏ విధంగా కుక్ అయిందో చూసుకుందాం. చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో. చికెన్లో చాలా రెసిపీస్ ఉంటాయండి, కానీ గోంగూర చికెన్ అనేది చాలా బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా ఈ కర్రీ అనేది చాలా బాగుంటుందండి. మా ఇంట్లో వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని చేయండి. చికెన్లో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి, దాన్ని ముందున్న వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.